హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈస్ట్ ఫేస్లో ఉన్న 200 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఇంటి ముందర 30 ఫీట్ల రోడ్డు ఉంది. ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి 30 ఫీట్లు 60 ఫీట్లు, రోడ్ సైడ్ 30 ఫీట్లు, డెప్త్ అనేది 60 ఫీట్లు. ఇంటి ఎలివేషన్ చూశాం కదా. ఇంట్లోకి వెళ్ళుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము పార్కింగ్లోకి వచ్చామండి. పార్కింగ్ చూసుకోవచ్చు. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. ఎలివేషన్ టైల్స్ అయితే క్రీమ్ కలర్ ఇవ్వడారు. ఇక్కడ మనకు వాష్ ఏరియా, ఇదంతా పార్కింగ్లో ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఇక్కడ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ఈ ఎంట్రన్స్ అనేది చూసుకోవచ్చు, మంచి క్వాలిటీగా ప్రొవైడ్ చేశారు. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్. డోర్స్ ఒకసారి చూసుకోవచ్చు. ఇండియన్ టేక్వుడ్తో నీట్గా చేయించారు. 8-10 సైజులో ఉన్న పెద్ద సైజు ఎంట్రన్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని హాల్ చూసుకోవచ్చు. తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. ఇదంతా హాలు. ఇక్కడ మనకు నార్త్ సైడ్లో 2 విండోలు ఉన్నాయి. ఎదురుగా మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. ఈ ఇల్లు వచ్చేసి హైవేకు కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇది డైనింగ్ ఏరియా. అలాగే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పూజా కొరకు స్పేస్ అయితే ఉంచారు. పూజా రూమ్ ఇది కిచెన్ రూము. చూసుకోవచ్చు. తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో కిచెన్ ప్లాట్ఫాము బ్లాక్ గ్రానైట్తో చేయించారు. కిచెన్లో తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు గ్రాసరీస్ వరకు. కిచెన్కు అటాచ్మెంట్గా ఉన్న బాల్కనీ ఇది. ఘాటైన వాసనలు రాకుండా ఉండడానికి ఇది యూటిలిటీస్ కొరకు ఉపయోగపడుతుంది. ఇది డైనింగ్ ఏరియా. ఇల్లు వచ్చేసి హైవేకి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. డోర్స్ లాంటివి, హార్డ్వేర్ లాంటివి మంచి క్వాలిటీ అయితే వాడారు. ప్రతి ఒక్క మెటీరియల్ అయితే మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడారు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోలు ఉన్నాయి వెంటిలేషన్ కొరకు. ఇందులో మనకు ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు, అటాచ్డ్ బాత్రూము. ఇందులో వెస్టర్న్ కమోడ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మనకు స్టోర్ రూఫ్ అయితే ఉంది. మళ్ళీ బయటకు వచ్చాము. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. వెంటిలేషన్ కొరకు 2 విండోలు ఇచ్చారు. ఇందులో మనకు ఒక స్టోర్ రూఫ్ కూడా ఉంది. తగినన్ని సెల్ఫ్లు కూడా ఉన్నాయి. మళ్ళీ బయటకు వచ్చాము. ఇది కామన్ బాత్రూము. గ్రౌండ్ ఫ్లోర్లోని కామన్ బాత్రూమ్ చూస్తున్నాం మనము. మళ్ళీ బయటకు వచ్చాము. ఇదంతా హాలు. ఇది పూజా రూము. ఇది డైనింగ్ ఏరియా. ఇది కిచెన్ ఏరియా. ఇక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది హాలు. ఇది మెయిన్ ఎంట్రన్స్. గ్రౌండ్ ఫ్లోర్లోని మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి హైవేకి కేవలము 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇక్కడ మనకు స్టెప్స్ ఉన్నాయి. అలాగే స్టెప్స్కి ఎదురుగా లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంది. స్టెప్స్ పక్కన వాష్ ఏరియా ఇది. స్టెప్స్ బ్లాక్ గ్రానైట్తో చేయించారు. పక్కన SS రైలింగ్ అయితే వేయించారు. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి ఇది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోనికి వచ్చాము. ఇది లిఫ్ట్ ఏరియా. ఇక్కడ బాల్కనీ చూసుకోవచ్చు. తగినంత స్పేసెస్గా ఉంది. సిట్అవుట్ ఏరియా అనేది పెద్దగా ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. కిందలాగానే ఎంట్రన్స్ అయితే మంచి టేక్వుడ్తో ప్రొవైడ్ చేసి ఉంచారు. క్రీమ్ కలర్ టైల్స్ వేసి గోల్డ్ కలర్ బీడింగ్ అయితే వేయించారు ఎలివేషన్కు. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ చూద్దాం మనము. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని హాలు.
మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్లు, ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా హాలు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇక్కడ మనకు కిచెన్ ఉంది, అలాగే డైనింగ్ ఏరియా ఉంది, చూసుకోవచ్చు. ఇదంతా కిచెను. అలాగే కిచెన్లో మనకు యూటిలిటీస్ కొరకు బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది యూటిలిటీస్ కొరకు ఏర్పాటు చేసిన బాల్కనీ. ఘాటైన వాసనలు కిచెన్లో నుండి బయటికి వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా, చూసుకోవచ్చు. తగినంత స్పేసియస్గా ఉంది. ఇక్కడ మనకు పూజా రూము, ఫస్ట్ ఫ్లోర్లోని పూజా రూమ్ చూస్తున్నాం మనము. ఇది బెడ్రూము, ఇది గెస్ట్ బెడ్రూము. ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్లు ఉన్నాయి కదా, ఇది గెస్ట్ బెడ్రూము. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇది కామన్ బాత్రూము. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. అలాగే వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది, చూసుకోవచ్చు. హార్డ్వేర్ లాంటివి, డోర్స్ లాంటివి మంచి క్వాలిటీ అయితే వాడారు. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే వెంటిలేషన్ కొరకు 2 విండోలు అయితే ఇచ్చారు, గ్రౌండ్ ఫ్లోర్ లాగానే. ఇందులోని అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం మనము. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న 200 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మళ్ళీ బయటకు వచ్చాం మనము. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ పక్క పక్కనే ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూము. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. వెంటిలేషన్ కొరకు 2 విండోలు ఉన్నాయి, తగినన్ని సెల్ఫ్లు కూడా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే బాగుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూము. ఈ హౌస్ అనేది మనకు ఔటర్ రింగ్ రోడ్కు కేవలము 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే TCS ఆదిబట్లకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చుట్టూ హౌసెస్ అనేటివి కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాంతం ఇది. మళ్ళీ హాల్లోకి వచ్చాం మనము. హాల్ వ్యూ ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మన్నెగూడలో ఉందండి. సాగర్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. 200 స్క్వేర్ యార్డ్స్ ఈ ఇంటి ధర చెప్తున్నారండి 1,80,00,000. ఇదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వీడియో చూసిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. హౌస్ అయితే కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగుంది. ఇప్పుడు టెర్రస్ మీదకి వస్తున్నాము. టెర్రస్ పైన ఎంట్రన్స్ అండి ఇది. ఇది లిఫ్ట్ అండి. చుట్టూ చూసుకోవచ్చు ఒకసారి వాతావరణము. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.